సూర్యలంక బీచ్ లో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ పర్యటనలో టూరిజం చైర్మన్ బాలాజీ, బాపట్ల ఎమ్మెల్యే వేగినేస్ నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు తదితర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సూర్యలంక బీచ్ లో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ బోట్లను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, గోవా తరహాలో సూర్యలంక బీచ్ ను రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో ఉన్నారని తెలిపారు. సూర్యలంక అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఇటువంటి పర్యాటక కార్యక్రమాలు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఇవాళ మీరు చూస్తే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆంధ్రప్రదేశ్ని 2029 వచ్చే నాటికి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేది వారు అకుంఠిత దీక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం. వారికి సహకారం తీస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ బాటలో మేమందరం కూడా నడుస్తూ ఉన్నాం. అయితే మీకు ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ సూర్యలంక బీచ్కి సంబంధించి ఒక మాట చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ప్రపంచ పర్యాటక గమ్యస్థానం అనేటువంటి మాట చెప్తున్నామో దానికి ఇతోధికంగా సహకారం అందించేటువంటి ప్రాంతం బాపట్ల ప్రాంతం అనేటువంటి మాటను స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే భౌగోళికంగా కూడా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా తెలంగాణలో ఎటు మనకు తెలిసిన విధంగా అక్కడ సముద్రం లేదు. ఈ సముద్ర తీరంలో ఉండేటువంటి కార్యక్రమాలను చూడాలన్నా, వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా వారికి చెరువులో ఉండేటువంటి ప్రాంతం బాపట్ల, చీరాల ఈ రెండు ప్రాంతాలే. వాతావరణాన్ని అలాగే వైబ్రేషన్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు బాపట్ల విచ్చేసిన మా సహచార మంత్రివర్యులు, మా సోదరులు, మా కందుల దుర్గా ప్రసాద్ గారు, మా శోభన్ బాబుని పిలుస్తూ ఉంటారు, గ్లామర్ బాయ్ కాబట్టి ఇప్పుడు అది కూడా సినిమాటోగ్రఫీ కూడా ఆయనకి ఉంది కాబట్టి మా కందుల దుర్గేష్ గారికి, పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారికి, పెద్దలు చైర్మన్ మా నూకసాని బాలాజీ యాదవ్ గారికి, మరి ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ అతని మార్కుని నిలబెట్టుకుని ఎప్పుడు కూడా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఈరోజు స్టేట్లో టాప్ ర్యాంకర్గా ఉన్నటువంటి మా కలెక్టర్ గారు వినోద్ గారికి, అలాగే ఇక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అద్భుతంగా చూస్తున్నటువంటి మా ఎస్పీ గారు ఉమామహేశ్వరరావు గారికి, విచ్చేసినటువంటి అధికారులకు, టూరిస్టులకు, అలాగే పత్రికా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్, కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. చాలా దేశాలు కేవలం టూరిజం మీద వచ్చినటువంటి గ్రోత్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మంచి అడ్వెంచర్ టూరిజం మళ్ళా రీబర్త్ తీసుకున్నటువంటి జరిగింది. దానికి శ్రీకారం చుట్టడానికి మరియు ప్రతి ఒక్క లొకేషన్ని ఒక బ్రాండ్ లాగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తుండగా ఆయన స్ఫూర్తితో బాపట్ల జిల్లా టూరిజంని బే ఆఫ్ బాపట్ల అని ఒక మంచి లోగో మరియు నినాదంతో మనం అందరం ముందుకెళ్తే ఎంత బాగుంటుందని అందరూ కూడా సలహాలు ఇవ్వడంతో అది కూడా ఈరోజు ఆవిష్కారం చేయబోతున్నారు.